తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ రోజున నాయుడుపేట పట్టణం జనసేన పార్టీ ఆఫీసు నందు మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం 26 నుండి మార్చి 10 తారీఖు వరకు జరగనుందని ఆయన తెలియపరిచారు. తిరుపతి పార్లమెంటు పరిధి గూడూరు జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తీగల చంద్రశేఖర్, సర్వేపల్లి జనసేన పార్టీ బొబ్బేపల్లి సురేష్ నాయుడు తదితరులు పాల్గొనడం జరిగింది. అనంతరం ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ మాట్లాడుతూ సభ్యత్వంలో చేరుటకు 500 రూపాయలు ఉన్న సభ్యత్వం కార్డును కార్యకర్తలకు పార్టీలో ఉన్నవారు ఎదుగుదలకు దోహదపడుతుందని ఆయన అన్నారు. సభ్యత్వం కార్డు ఉన్నవారికి అనుకోని ప్రమాదంలో వారు మరణించినట్లయితే జనసేన పార్టీ తరపున 5 లక్షల రూపాయలు ఆ సభ్యత్వం కార్డు ఉన్న వారికి కుటుంబానికి అండగా జనసేన పార్టీ అందిస్తుందని సూలూరుపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ పేర్కొన్నారు. మన ఈ మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే కార్యక్రమం ద్వారా ఉద్యమి సభ్యత్వ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా సభ్యులకి పార్టీలో గుర్తింపు, అదేవిధంగా ఆపద సమయాల్లో వారి కుటుంబాలకి జనసేన పార్టీ ఏదైనా అనుకోని పరిస్థితుల్లో వాళ్ళకి ఏదన్నా కార్యకర్తకి ఏదన్నా జరిగితే వాళ్ళ కుటుంబాలకు 5 లక్షల రూపాయల వరకు బీమాని కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు విభాగాలుగా సభ్యుల్ని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు విభజించడం జరిగింది. మొదటిది ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి చేరాలనుకునే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని ఉద్యమకారులుగా వాళ్ళని వర్ణిస్తూ ఉద్యమి అనే విధంగా ఆ సభ్యుడిని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఇటువంటి ఉద్యమకారుల్ని ప్రభావితం చేసి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని, సిద్ధాంతాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎంతో మందిని పార్టీలోకి, సామాన్యుల్ని, యువతరాన్ని పార్టీలోకి తీసుకొచ్చే విధంగా వాళ్ళని మోటివేట్ చేసే ఉద్యమ సభ్యత్వ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది సామాన్యులు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, ఎటువంటి నామినేటెడ్ పదవులు కానీ ఏది కానీ మనం జనసేన పార్టీ ద్వారా దక్కాలంటే ఈ ఉద్యమీ సభ్యత్వం చాలా కీలకం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నారు. ఈ అవకాశాన్ని ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గంలోని ప్రతి సామాన్యుడు, ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా సద్వినియోగపరుచుకొని విజయవంతం చేయాలని పేరు పేరున కోరుకుంటున్నాను. అదేవిధంగా మన తిరుపతి పార్లమెంట్ కి సంబంధించి మన ఉద్యమీ సభ్యత్వ కార్యక్రమానికి పరిశీలకులుగా మన తిరుపతి ఎమ్మెల్యే గారైనటువంటి ఆర్ఎంఎస్ శ్రీనివాస్ గారిని మన అధ్యక్షులు నియమించడం జరిగింది. ఆయన పర్యవేక్షణలో ఫిబ్రవరి 26వ తేదీ నుంచి జరిగే ఈ సభ్యత్వ కార్యక్రమంలో ఆయన పర్యవేక్షణలో మనం ఈ ఉద్యమీ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. రానున్న రోజుల్లో మన ఉమ్మడి జిల్లాలో సంబంధించినటువంటి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఆయన పర్యటించి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించడం జరుగుతుంది. మేము కూడా ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసి అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసే విధంగా కష్టపడతాము. రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింత బలంగా ముందుకెళ్లేలాగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజల్లోకి, గ్రామాల్లోకి, సామాన్లు ప్రతి ఇంటింటికి చేరే విధంగా మేము కూడా భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాము. ఆయన ఆధ్వర్యంలో గతంలో కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా సభ్యత్వాలు నమోదు చేసేదానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా గతంలో 500 ఉన్న సభ్యత్వ రుసుని ఈ సంవత్సరం 400 చేయడం జరిగింది. అలాగే సభ్యత్వం చేసే కార్యకర్తలు, సాధకులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు చెప్పాలి. నార్మల్ డెత్ కాకుండా యాక్సిడెంట్ డెత్ మాత్రం 5 లక్షలు వర్తిస్తుంది. అలాగే ఏదైనా యాక్సిడెంట్ జరిగి దెబ్బలు తగిలినప్పుడు వాళ్ళ వైద్య ఖర్చుల కోసం 50,000 రూపాయలు ఇవ్వబడుతుంది. అది చెప్పకుండా చాలా మంది ఏర్పాటు చేయడం, ఇందులో 3 నియోజకవర్గాల వాళ్ళు పాల్గొనడం నిజంగా ఎంతో ఆనందించాల్సిన విషయం. ఎందుకంటే ఈ నెల 26 నుంచి మార్చి 10వ తారీఖు వరకు కూడా ఈ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వాల నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఏ రాజకీయ పార్టీ అయినా సరే మంది, మార్బలము, డబ్బు, ఒక కులమో ఉండాల్సినటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూసాం. కానీ మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడే పేద, బడుగు, బలహీన వర్గాలందరూ కూడా రాజకీయాల్లో పాల్గొని వాళ్ళందరూ కూడా రాజకీయంగా ఎదగాలి, సమానంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో పార్టీ పెట్టడం, అందులో భాగంగా 5 దశల నుంచి కూడా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసేందుకు ఒక సభ్యత్వం తీసుకొని
ఆ సభ్యత్వం తీసుకున్న వ్యక్తి ఏ రాజకీయ పార్టీ కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక కుటుంబానికి అండగా ఉండినటువంటి పరిస్థితి లేదు. కానీ జనసేన పార్టీలో ఒక జన సైనికుడుగా జెండా పట్టుకుని పార్టీ కోసం మహర్నిశలు కష్టపడే వ్యక్తి కుటుంబానికి ఒక రక్షణ లాగా ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వాన్ని మొదలు పెట్టడం, 4 దశలు విజయవంతంగా కొనసాగడం, 5వ దశలో కూటమిలో భాగంగా ఏదైతే మనం చూసాం 100% స్ట్రైక్ రేట్ తో రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో దేశంలోనే ఒక చరిత్ర సృష్టించే విధంగా జనసేన పార్టీ జెండా ఎగరవేయడం, నిజంగా ఈ రోజు పల్లెల్లో తలెత్తుకొని జనసేన పార్టీ మేమని చెప్పి తిరుగుతున్నామంటే దానికి కారణం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు ఇవన్నీ కూడా ఎదుర్కొని ఒక దశాబ్ద కాలం పాటు ఆయన చేసిన పోరాటం మేమందరం అడుగులు వేశాం. కాబట్టి మేమందరం కూడా ఈ రోజు జనసేన అని చెప్పి పల్లెల్లో ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇటీవల అనేక సందర్భాలు అయ్యా మేము కూడా పార్టీలోకి వస్తాం, మాకు కూడా ఒక సభ్యత్వం నమోదు చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అదే విధంగా ఆయన ఒక సిద్ధాంతాలు నచ్చి ఎవరైతే రాజకీయాలకి ఆయన నమ్మి వస్తున్నారో వాళ్ళందరినీ అండగా నిలబడాలని చెప్పి చాలా గొప్ప నిర్ణయించుకున్నారు. పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 26 నుంచి ఈ క్రియాశీలక సభ్యత్వం మొదలవుతుంది. దీన్నే ఉద్యమి సాధక్ ప్రదాతగా నామకరణం చేశారు. మనకు తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయిన ఆర్ని శ్రీనివాసరావు గారు తిరుపతి ఎమ్మెల్యే గారికి పరిశీలిగా చేస్తున్నారు. తిరుపతి పార్లమెంట్ సంబంధించి గూడూరు, సర్వేపల్లి, వెంకటగిరి అలాగే సూలూరుపేట 4 నియోజకవర్గాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా కింద ఉన్న మేము ఈ కార్యక్రమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ సభ్యతాన్ని ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళలు అందరూ చేసుకొని మన పార్టీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. మనం రాబోయే కాలంలో వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కావచ్చు, అలాగే పంచాయతీ ఎన్నికల్లో మనం పోటీ చేయాలి. మన కూటమి ప్రభుత్వంలో ఉన్నాము, మనం నిలబడాలి. మనం చేయాలంటే